పద్మాక్షి పని మనిషికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమని చెప్పడంతో ఇంకా తను డబ్బులు కొంగు చట్టున దాచిపెట్టుకొని కంగారు పడుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే పండు చూసి, ఏంటి కాంతమ్మ ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇంకా సడన్గా అలా ఏం లేదు అని అనుకుంటూ సోఫాకి తగిలి తన చేతిలో ఉన్న డబ్బు కట్టలన్నీ కింద పడిపోతాయి. దాంతో కాంతమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా సహస్ర పద్మాక్షి చూసి వాళ్ళిద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని అందరూ హాల్లోనే ఉంటారు. అందరూ ఒక్కొక్కరిగా అడుగుతూ ఉంటారు. ఇంకా కాంతమ్మ ఏం సమాధానం చెప్పకపోవడంతో సహస్ర పద్మాక్షి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా సహస్ర కాంతమ్మ దగ్గరికి వచ్చి, చెప్పు కాంతమ్మ, నీ పిల్లల చదువుల కోసం డబ్బులు కావాలని అడిగావు కదా, అందుకే కదా అమ్మిచ్చింది అని చెప్తూ ఉంటే, అవునమ్మా అవును అని కాంతమ్మ చెప్తుంది. ఇంకా అప్పుడు లక్ష్మి, కాంతమ్మ నీకు పిల్లలు లేరు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇంకందరూ చాలా షాకింగ్గా కాంతమ్మ వైపు చూస్తూ ఉంటారు.